హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా కజిన్ పెళ్లి డే మొత్తాన్ని మీకు చూపించాలనుకుంటున్నా. మార్నింగ్ రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయాం. డెకరేషన్ చూడండి, చాలా బాగుంది కదా. అన్ని రియల్ ఫ్లవర్స్ లా ఉన్నాయి కానీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. అండ్ ఇప్పుడు మేము అన్ని టెంపుల్స్ కి వెళ్ళిపోతున్నాం. నేను అన్ని దగ్గరలా షూట్ చేయలేదు కానీ ఒక 4-5 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే మేము ఇక్కడ అసిరి తల్లి దగ్గరికి వచ్చాం. ఇక్కడ అందరం మొక్కుకుంటున్నాం. చూడండి, మా మామయ్య కూడా మొక్కేస్తున్నారు. నేను దీని మీద షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా, అది కూడా చూసేయండి. చూడండి, ఇక్కడ చాలా మంది వచ్చారు. అండ్ నెక్స్ట్ టెంపుల్ ఈ లొకేషన్ అన్నమాట. ఇక్కడికి కూడా అందరూ వచ్చేసి దర్శనాలు చేసుకున్నారు. అండ్ నేను కూడా దర్శనాలు చేసేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయాం. అండ్ నెక్స్ట్ ఈ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఫోటోషూట్ వాళ్ళు కూడా వీడియోస్ తీసేస్తుంటే నేను కూడా సైడ్ నుంచి వీడియోస్ తీసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గుడి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం. అండ్ ఇక్కడ కూడా చూసేయండి, మా మామయ్య సెకండ్ టైం కనిపిస్తున్నారు. ఈ ఆంజనేయ టెంపుల్ చాలా బాగుంది కదా, నాకు కూడా ఈ ఆంజనేయ టెంపుల్ నచ్చింది. చూడండి ఇక్కడ ఫన్నీగా మేము ఎలా మాట్లాడుకుంటున్నామో. అవన్నీ ఇగ్నోర్ చేసేయండిలేండి. ఇప్పుడు ఇక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసాం. ఇంట్లో కూడా కొన్ని క్లిప్స్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు ఏంటో తెలీదు, అది బిందెల్లో వాటర్ తెచ్చి స్నానం చేపిస్తారంట, అక్కడికి వెళ్తున్నాం. అండ్ మార్నింగ్ నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇదిగోండి, అందరూ వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు. మట్టి చూడండి, మట్టి మీద అంతా డెకరేషన్ చేశారు. మేమందరం రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు కూడా. అండ్ ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ జస్విక్ కనిపించాడు. చూడండి, అందరూ వెళ్ళిపోతుంటే మా మామయ్య కూడా వీడియో తీస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, మా బెస్ట్ కజిన్, తను గ్రీన్ కలర్ డ్రెస్ వేసింది. బాగుంది కదా తన డ్రెస్. తను కూడా ఈ ముందెప్పుడు ఇలా బిందులు పట్టుకుని వెళ్ళలేదంట. ఇదే ఫస్ట్ టైం, ఎందుకంటే పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లి కాబట్టి. అండ్ ఇక్కడ కూడా మేమిద్దరం క్లిప్స్ తీసుకున్నాం. ఈ బ్యానర్ చూడండి, చాలా క్యూట్ గా ఉంది కదా. అండ్ ఇక్కడ రాధాకృష్ణ అని కూడా డెకరేషన్ గా పెట్టారు. ఇదిగోండి, అందరం అక్కడికి వెళ్ళిపోతున్నాం. చాలా ఎండ ఉంది ఇక్కడ, అందుకే మేము ఇలా అయిపోయాం. చూడండి, ఈ బ్యానర్ కూడా బాగుంది కదా. చూడండి, ఈ ఎండలో నా కష్టాలు. అండ్ ఇప్పుడు ఆ బిందులు పట్టడానికి ఒక ట్యాప్స్ దగ్గరికి వచ్చేసాం. ఇదిగోండి, ఇక్కడ కూడా పెట్టేస్తున్నారు. ఎవరెవరైతే బిందులు పట్టారో వాళ్ళందరూ వెళ్ళి మీద కూర్చున్నారు. ఎందుకంటే స్లిప్పర్స్ వేయకుండా వచ్చారంట, కాలంతా కాలిపోయాయంట పాపం. ఇప్పుడు బిందులు పట్టేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ టోటల్ 5 మెంబర్స్ బిందులు పట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ నాకు డిఫరెంట్ థింగ్ కనిపించింది గైస్. చూడండి, ఈ ఇల్లు ఎలా ఉందో, సూపర్ గా ఉంది కదా. సూపర్ గా ఉంది అంటే మట్టితో కట్టారు కదా, అందుకే ఫస్ట్ టైం చూసా. అండ్ ఇక్కడ మా కజిన్ కష్టాలు చూడండి, తను ఫస్ట్ టైం కాబట్టి పాపం తీలేపోతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక బ్యానర్ చాలా బాగుంది. ఇదిగోండి, ఇక్కడ బిందెలు పెట్టేసి ఇలా అంతా అరేంజ్ చేశారు. పంతులు గారు కూడా వచ్చేసారు. ఇక్కడ దీపం కూడా పెట్టేస్తున్నారు. అండ్ ఇప్పుడు మా కజిన్ కూడా వచ్చేసారు, ఇలా కూర్చుడిపోయారు. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మంత్రాలు అవన్నీ చదివించేసిన తర్వాత పసుపు రాసి ఇంకా వాటర్తో స్నానం చేసేస్తారంట. ఇప్పుడు అందరూ అందుకే అక్షంతాలు వేసేస్తున్నారు. ఈ పూజలు ఇంకా అవ్వలేదు కానీ ఇక్కడ ఎండ చాలా ఉంది. అండ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అందరూ పైటలు కింద పెడితే దాని మీద కాలు పెట్టి నెయిల్స్ కట్ చేస్తారనమాట. మా కజిన్ కూడా కింద బయట పెట్టింది. ఇదేదో కొత్తగా ఉంది, నేనైతే ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా చాలా మంది వచ్చేసారు. అండ్ ఇప్పుడు పసుపు రాయడం స్టార్ట్ చేసేసారు. నేను అలా సైడ్ నుంచి అలా వీడియో తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు కింద కూర్చుని పెట్టేసి వాటర్ అంతా వేసేస్తున్నారు. చూడండి, వాటర్ వేసేసిన తర్వాత మిల్క్ కూడా వేశారు మీద. నేనైతే వాటర్ అనుకో. ముఖాలు చూడండి ఎలా అయిపోయాయో. 2000 years later. ఫైనలీ ఇప్పుడు మేము రెడీ అయిపోయాం. అందరూ గెస్ట్స్ అందరూ వచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, రాధాకృష్ణ కింద మొత్తం లెదర్ మొత్తం వచ్చేసింది. ఇక్కడ ఒక బటర్ఫ్లై కూడా పెట్టారు కొత్తగా. అండ్ ఇప్పుడు పెళ్లి కూతురు వచ్చేసింది. ఇంతవరకు వీడియోలో పెళ్లి కూతుర్ని చూడలేదు కానీ ఇప్పుడు చూడండి. మీరు కూడా ఐ థింక్ ఎప్పటి నుంచో పెళ్లి కూతుర్ని చూడాలనుకుంటున్నారేమో. అండ్ ఇదిగోండి, పెళ్లి కూతురు వచ్చేసారు. చాలా బాగున్నారు కదా. ఇక్కడ కూడా చాలా మంది వీడియోస్ అయితే తీస్తున్నారు. అండ్ చేతిలో ఆ కోకోనట్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు అందరూ పెళ్లి కూతుర్ని తీసుకువెళ్ళిపోతున్నారు పెళ్లి కొడుకు దగ్గరికి. అలా చూస్తూ ఉండండి. నేను ఇప్పటి వరకు ఏ లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు కానీ ఇదే ఫస్ట్ టైం. ఇదిగోండి, పెళ్లి కొడుకు దగ్గర కూర్చోబెట్టేశారు పెళ్లి కూతుర్ని. మళ్ళీ అందరూ అక్షంతాలు అన్ని వేసేస్తున్నారు.
ఇక్కడ మా అమ్మమ్మలు వాళ్ళందరూ ఇలా తిప్పుతున్నారు, ఎందుకో నాకు కూడా తెలీదు. అందరూ ఒక్కొక్కరు వచ్చి అక్షంతలు వేసి వీడియో తీసేస్తున్నారు. అండ్ ఇప్పుడు మండపం దగ్గరికి వెళ్ళిపోతున్నారు అనమాట ఇద్దరు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అండ్ ఈ రోజు కూడా రింగ్ సెరమనీ లాగే మళ్ళీ హెయిర్ స్టైల్ బాగుంది బ్రైట్ ది. అండ్ మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు చూడండి. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా స్టేజ్ మీదకి ఎక్కిపోతున్నారు. మీదకి వెళ్ళిన తర్వాత అందరితో కలిపి కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత బ్రైడ్ వెళ్ళి శారీ చేంజ్ చేసుకున్నది అనమాట. అండ్ మళ్ళీ మనకి జస్విక్ కనిపిస్తున్నాడు చూడండి, ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా. ఇదిగోండి ఇప్పుడు బ్రైడ్ శారీ చేంజ్ చేసుకొని వచ్చేసారు. ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వరకు చూస్తున్నారు కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది వీడియో. ఇదిగోండి ఇప్పుడు పంతులు గారు కూర్చోమంటున్నారు. ఇప్పుడు కూర్చున్న తర్వాత మంత్రాలు అవన్నీ చదివేస్తున్నారు అన్నమాట. బ్రైడ్ చాలా బాగున్నారు కదా, నాకు కూడా నచ్చారు. అండ్ ఇక్కడికి ఎన్ని మంది వచ్చారంటే నాకు అసలు రికార్డింగ్ చేయడానికి అవ్వడం లేదనమాట. నేను సైడ్కి వచ్చి కొద్దిసేపు కూర్చునే తర్వాత అక్కడికి వెళ్ళాను. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నారు అన్నిన్ని. ఇప్పుడు పసుపు అలా గ్రైండ్ చేస్తున్నారు. ఫస్ట్ పెళ్లి కూతురు, తర్వాత మా అత్త చేశారు. అండ్ ఇక్కడ చూడండి, తిను ముందు వీడియోస్లో కూడా వచ్చింది. దీని పేరు తేజు అనమాట. హాయ్ చెప్తుంది చూడండి. అండ్ మీకు పేర్లు తెలియపోతే చెప్తున్నాను చూడండి. బ్రైడ్ పేరు హారిక అండ్ గ్రూమ్ పేరు రాజశేఖర్. ఇది చెప్పడానికి చాలా సారీ, ఎందుకంటే నేను జస్ట్ ఇలా ఇంటి లోపలికి వెళ్ళాను, బయటకు వచ్చేసరికి తాళి కట్టడం అదంతా అయిపోయింది కాబట్టి నేను అది రికార్డ్ చేయలేకపోయాను. సో నేను బయటికి వచ్చేసరికి అవన్నీ అయిపోయాయి. నేను కూడా షాక్ అయిపోయాను, అసలు ఎంత బేగా అవన్నీ అలా అయిపోయాయని. అండ్ ఇప్పుడు ఫొటోస్ కూడా అన్నీ తీసుకుంటున్నారు మళ్ళీ అక్షంతాలు వేసేసి. ఇది చూడండి, ఇదే నా ఫేవరెట్. ఇలా రైస్ మీద మీద వేసుకుంటారు కదా, చాలా బాగుంటుంది. నేను అక్కడ మీద నుంచి షూటింగ్ చేయాలనుకున్నా కానీ అవ్వలేదు, అందుకే ఇక్కడ నిల్చొనే షూటింగ్ చేస్తాను. అది కూడా అందరూ షూటింగ్ చేస్తున్నారు కానీ ఏదో కష్టం మీద తీసా. అండ్ ఇదంతా అయిపోయింది గైస్. ఇప్పుడు అయిపోయిన తర్వాత మేమందరం కూడా గ్రూప్ ఫోటో తీసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇద్దరు ఇంట్లోపలికి వస్తారనమాట. ఇలా పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లి డోర్ తెరుస్తుంది. చూడండి ఇద్దరు వచ్చేస్తున్నారు. ఇక్కడ హారతి కూడా తీసేస్తున్నారు అండ్ బొట్టు పెట్టేస్తున్నారు. ఇప్పుడు లోపలికి అడుగు పెట్టేస్తున్నారు. అండ్ ఇంటికి కూడా వచ్చేసారు, ఇంటి లోపలికి. ఇప్పుడు పెళ్లి మొత్తం అయిపోయింది కాబట్టి అందరం టైర్డ్ అయిపోయాం. ఇక్కడ కూడా స్టిల్స్ ఇచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు రింగ్ పెట్టేశారు లోపల. ఇద్దరు తీయడానికి ట్రై చేశారు కానీ పెళ్లి కొడుకే దొరికింది. అండ్ ఇప్పుడు మళ్ళీ మనకి జస్విక్ కనిపించేశాడు, ఏంటో అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఇద్దరు కూర్చొని భోజనం చేసేస్తున్నారు. చూడండి జస్విక్ మా అన్నయ్య ఎలా చూస్తున్నారు. ఓకే గైస్, బాయ్.